హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 52వసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళడం కొత్త కాదు, కానీ ఈసారి అనేక అంశాలపై చర్చించేందుకు వెళ్ళారని సమాచారం. ఇందులో ప్రధానంగా రాజకీయ, న్యాయ సమావేశాల్లో సీఎం పాల్గొనున్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపాలని సీఎం భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై న్యాయపరమైనటువంటి స్పష్టత పొందేందుకు సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే పార్లమెంటు సమావేశాల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికర పరిణామం. బీసీ రిజర్వేషన్ల అంశం సున్నితమైందిగా మారింది. ఇప్పటికే దీనిపై పలు చర్చలు జరిగి ప్రతిపక్షాలు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున సమగ్రంగా వాదించేందుకు న్యాయ నిపుణుల సలహాలు పొందాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి బీహార్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రేవంత్తో పాటు తెలంగాణ మంత్రులు కూడా రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నట్లుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇది బలాన్నిచ్చే పరిణామంగా భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపై బీహార్ పాదయాత్రలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరగ్గా, మరోవైపు పార్టీ బలోపేతానికి దోహదం చేసే రాహుల్ పాదయాత్రలో భాగస్వామ్యం కావడం కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, బీహార్ పాదయాత్రలో పాల్గొనడం తెలంగాణ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.